స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీమన్మంగళ మేఘకైషిని కళాసీమంత ముక్తామణే సీమా శూన్య కవిత్వ వర్ష జనని ప్రస్విన్న కాదంబిని స్వాదు ప్రేమ రస ప్రసార జరిణి స్వాత్మాశ్రయానందిని వందే త్వాం శశిశేఖర ప్రణయిని త్రయ్యంత సంచారిణి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి ప్రీత్యర్థం ప్రతిపదారభ్య నవమి పర్యంతం శరనవరాత్ర ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 9వ రూపమైనటువంటి అమ్మవారిని సిద్ధిద అనేటువంటి రూపంతో అమ్మవారిని అలంకరింపజేసి ఈరోజు కొలవడం జరిగింది. ఉదయం సాయంకాల వేళ లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుష్టోపచార పూజ కార్యక్రమము, అలాగే నిన్నటి రోజున ఆరంభమైనటువంటి చండీయాగము, అలాగే 9 రోజుల పాటు జరుగుతున్నటువంటి గాయత్రి హవనానికి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ నవరాత్ర ఉత్సవంలో భాగంగా సాయంకాల వేళ అమ్మవారిని ధర్మకుండంలో, స్వామివారి యొక్క ఈశాన్యంలో ఉండేటువంటి ధర్మకుండంలో ఆ తెప్పోత్సవ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ తెప్పోత్సవ కార్యక్రమంలో ఈరోజు అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఈ నవరాత్ర ఉత్సవంలో ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. శ్రీమన్మంగళ మేఘకైషిని కళాసీమంత ముక్తామణే సీమా శూన్య కవిత్వ వర్ష జనని ప్రస్విన్న కాదంబిని స్వాదు ప్రేమ రస ప్రసార జరిణి స్వాత్మాశ్రయానందిని వందే త్వాం శశిశేఖర ప్రణయిని త్రయ్యంత సంచారిణి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి ప్రీత్యర్థం ప్రతిపదారభ్య నవమి పర్యంతం శరనవరాత్ర ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 9వ రూపమైనటువంటి అమ్మవారిని సిద్ధిద అనేటువంటి రూపంతో అమ్మవారిని అలంకరింపజేసి ఈరోజు కొలవడం జరిగింది. ఉదయం సాయంకాల వేళ లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుష్టోపచార పూజ కార్యక్రమము, అలాగే నిన్నటి రోజున ఆరంభమైనటువంటి చండీయాగము, అలాగే 9 రోజుల పాటు జరుగుతున్నటువంటి గాయత్రి హవనానికి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ నవరాత్ర ఉత్సవంలో భాగంగా సాయంకాల వేళ అమ్మవారిని ధర్మకుండంలో, స్వామివారి యొక్క ఈశాన్యంలో ఉండేటువంటి ధర్మకుండంలో ఆ తెప్పోత్సవ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ తెప్పోత్సవ కార్యక్రమంలో ఈరోజు అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఈ నవరాత్ర ఉత్సవంలో ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.